హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బయటకు వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయిందండి. దానివల్ల ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. అది కూడా కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానని చూపిస్తాను, చూడండి. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపాయ వేపుకోవాలండి. వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత బెండకాయలు వేసేసి కొంచెం వేయించుకొని వేయించుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం వేయాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ పులుసు అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అండి. అందుకోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా వేయించుకొని మనం చింతపండు గుజ్జును రెడీగా ఉంచుకోవాలి. చింతపండు గుజ్జును రెడీగా ఉంచుకొని ఆ చింతపండు వాటర్ ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కరు మూత పెట్టేయాలండి. కొత్తిమీర కూడా వేయాలి, మర్చిపోయాను చెప్పడం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక్క విజిల్ మాత్రమే రానివ్వాలండి. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇలా ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసును దగ్గరగా చేసుకుంటే మనకి వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి.